బ్రహ్మాండం ప్రకృతి వైద్యశాల. అక్కడే ఆగిపోయావు. ఇదేమిట్రా ఇక్కడ తీసుకొచ్చావు? కవిత ఉండేది ఇక్కడే. ప్రకృతి వైద్యశాలలో కవిత ఉండడం ఏమిట్రా కర్మ? ఇది వాళ్ళ నాన్నగారిది. వాళ్ళ నాన్నగారు ఫైల్ మ్యాన్ అని చెప్పావు. రహల్మాన్ అయితే డాక్టర్ కాకూడదని రూల్ ఏమన్నా ఉందే పదా? ఎందుకు? డాక్టర్ గారికి నిన్ను పరిచయం చేస్తాను. ఆయన అభిమానం సంపాదించుంటే అల్లుడు అయిపోతావు. కమాన్. ఏమండి? ఎవరు? నమస్కారం. ఎవరు బాబు మీరు? ఈవిడెవరు? డాక్టర్ గారు భార్య ఇంపార్టెంట్ క్యారెక్టర్. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. డాక్టర్ గారు లేదమ్మా? ఆ చెట్ల మధ్యన ఎక్కడ ఉంటారు, వెతుక్కోండి. ఎక్కడికి? ఇటు వెళ్దాంరా. వచ్చిందటే. ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. ఓకే. ఎవరు మీరు? వచ్చానంటే మొహం పగిలిపోతుంది. డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను తీసుకొచ్చి ఎవరు నువ్వు అడుగుతావా? నిన్ను ప్రశ్నించింది అతను కాదు, నేను. ప్రకృతి వైద్యశాల చెప్పి శ్మశానానికి తీసుకొస్తావా? ఇది శ్మశానం కాదు, ప్రకృతి వైద్యశాలే. నేనే డాక్టర్ని. మీరు డాక్టర్ అయితే మరి ఏమిటి ఇలా? ఏం లేదు నాయన, పాతాళాసనం అని కొత్త ఆసనం కనిపెడుతున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు ఆంజనేయులండి. వాడి పేరు కృష్ణమూర్తి అండి. నమస్కారం అండి. వాడు బిఏ చదువుతున్నాడండి, నేను బిఎస్సి చదువుతున్నానండి. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అండి. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పుకోండి. మా కృష్ణుడికి ఆసనాలంటే యమాపిచ్చండి. అవునండి. ఐసి మీరు ఆశీర్వదిస్తే మీ దగ్గర శిష్యుడిగా చేరాలని ఉబలాట పడుతున్నాడు. అవునండి. గుడ్ గుడ్. ముందు ఈ మట్టి తీయండి నాయనలారా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది గురువు గారు? ఏం కంగారు పడకండి, శవాసనం వేశాను. ఆసనాలంటే అల్లాటప్పా వ్యవహారం అనుకుంటున్నావా? అనుకోను. పేగులు తెగిపోతాయి. తెగిపోనివ్వండి. నరాలు పట్టు తప్పుతాయి. తప్పనివ్వండి. ఓహో సార్, ఎంత కష్టమైనా సరే నేను కూడా ఆసనాలు నేర్చుకుంటాను సార్. సారు ఆపు. మొత్తానికి ధైర్యం గల కుర్రాళ్ళనే ఉన్నావు. మరేనండి. అయితే పద. ఎక్కడికండి? ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఆశ్రమంలోకి పద. రాడ్ పట్టుకుని వేలాడించాలు. దిగు నాయన. లెఫ్ట్ రైట్, 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 లెఫ్ట్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? బురదండి. అందులో ఏముంది? బురదలో ఏముంటుందండి? పందండి. అది పంది కాదు నాయన, మనిషే. హలో, ఒక్కసారి బయటికి రండి. వీరి పేరు వరాహరావు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. హలో. వద్దులండి, నమస్కారం. పాపం బొర్రా బెర్రీ వ్యాధితో బాధపడుతున్నారు. రోజుకు 6 గంటల బురదలో ఉంటే వీరి వ్యాధి 6 నెలల్లో నయమైపోతుంది. దట్స్ ఆల్ రైట్. మీరు ఇంకా బురదలో దూకండి వరాహరావు గారు. నడవండి. లెఫ్ట్, 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 లెఫ్ట్. సార్, మీ తుమ్మేమిటండి అంత స్ట్రాంగ్ గా ఉంది? ఆసనాలు వేసి వేసి నా తుమ్మంత స్ట్రాంగ్ అయిపోయింది. అసలు నా బాడీలో ఏ పార్ట్ అయినా సరే డబల్ స్ట్రాంగ్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? డ్రాయర్ వేసుకుని ఆకులు తింటుంది. అది మేక కాదు, మనిషే. అతని పేరు ప్రభాకర్. పాపం ఇతను మిస్టీరియస్ సెబాస్టియన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చెట్లాకులు బాగా పనిచేస్తాయి. ఆకుల్ని చేత్తో కోసుకు తినొచ్చు కదా? నో 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 నో. ఆకుల్ని చేతులతో తాగితే పవర్ పోతుంది. డైరెక్ట్ గా నోటితోనే తినాలి. ప్రభాకర్, సూర్యుడు అస్తమించే వరకు ఈటింగ్ కంటిన్యూ చేయి. జంప్ 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 జంప్. ఇదేమిటో తెలుసా?
ఈసారి దెబ్బతినవండి కుక్కలాగా కూర్చున్న మనిషి నీ బొంద ఇది నిజం కుక్కే జంపింగ్స్ అండ్ దుమికింగ్స్ అనే వ్యాధితో బాధపడుతోంది 24 గంటల పాటు ఇలా ఊగుతూ ఉండాలి. ఆహా చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆసనాలతో పాటు నీకు వైద్యం కూడా నేర్పాలనుకుంటున్నాను. వైద్యం అక్కర్లేదు కానీ ఆసనాలు మాత్రం నేర్పితే చాలు సార్. అలా వీలు పడదు, నువ్వు ఇంకా వెళ్ళచ్చు. అదిగా సార్ వైద్యం అంటే నాకు ఐ సెడ్ యూ కెన్ గో. వస్తాను సార్. గుడ్ బై. బాబు సూర్యాస్తమయం వరకు నువ్వు అలా ఊగుతూ ఉండు. కాలేజీ లేదా ఇవాళ? ఉంది నాన్న 2 hours క్యాన్సిల్ అయితే వచ్చేసాను. మరైతే ఖాళీయే కదా, వెళ్ళి కూర్మాసనం వేయి. గో. ఎక్స్క్యూజ్ మీ. ఇదేమిటి నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళలేను సార్. ఏం చేత? మీ కళ్ళల్లో ఉన్న ఆకర్షణ లాంటిది. కన్నుల ఆవి కాదు, అయస్కాంతపు గనులు. చూస్తూ గడిపేయచ్చు యుగాలు. శబాష్ శబాష్ కృష్ణమూర్తి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావా. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్. అతను నచ్చావు అన్నది నన్ను, నిన్ను కాదు. అండర్స్టాండ్? అందుకే నేను కూర్మాసనం వేయమన్నది. బైది బై, ఇది నా కూతురు కవిత. హలో. ఇతను కృష్ణమూర్తి అని బిఏ చదువుతున్నాడు. హలో. మన దగ్గర ఆసనాలు నేర్చుకోవడానికి వచ్చాడు. చూడు కృష్ణమూర్తి, చూస్తున్నాను సార్. తెల్లవారుజామునే లేచి అనకాపల్లి వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి రావాలి. పాపం ఈ వయసులో మీరు ఎలా పరిగెడతారో ఏమిటో. పరిగెత్తాల్సింది నువ్వు, నేను కాదు. ఆ? ఇదే నీ ఎంట్రన్స్ టెస్ట్. మైండ్ ఇట్. ఏమిటి పడ్డారండి? పైకి రండి. మెల్లగా. థ్యాంక్స్ అండి. It's okay. కవిత గారు, అనకాపల్లికి బస్సులు ఉన్నాయి కదండి, పరిగెత్తమంటారేంటి మీ నాన్న? పరిగెత్తుతూ వెళ్ళడం ఇక్కడ రూల్ అండి. అనకాపల్లి ఇక్కడికి ఓ 20 మైళ్ళు ఉంటుందండి. కాదండి, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెమే కదా ఎక్కువ, పర్వాలేదండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అనకాపల్లి వెళితే సరిపోతుంది కదండి. కాదండి, మళ్ళీ తిరిగి రావాలి. అది కూడా రన్నింగ్ తోనే. మొత్తం 40 మైళ్ళు. అయితే ఎరా, ఇంకో 10 మైళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి. మీ వెనక మా కుక్క కూడా వస్తుంది. కుక్కేందుకండి పిచ్చిముండా, పరిగెత్తలేక వస్తుంది. సావదండి, దానికి అలవాటే కదా. మీరు కరెక్ట్ గా పరిగెత్తుతున్నారా లేదా అని ఎవరో ఒకరు చూడాలి కదా. కరెక్ట్, మీరు కుక్కను పంపించండి. పరిగెత్తలేక చేస్తావు. చావు కూడా ఒక్కొక్కప్పుడు హాయిగా ఆనందంగా ఉంటుందిరా. కవిత కడగంటి చూపు కోసం ఏమైనా చేస్తాను. నువ్వు పరిగెత్తలేక చేస్తే నీ పక్కన ఉండేది కవిత కాదురా, కుక్క. ఇక నోర్మసా. రేయ్, తెల్లారుజామున అనకాపల్లి పరిగెత్తాలి. ఓ కరెక్ట్ కరెక్ట్. పాపం మొదలెట్టేశాడు. రాని రాని. రా. 400. ఆపు ఆపు. తిని గారు, మీ అమ్మాయి వచ్చేసిందా? అక్కయ్య గారు, అక్కయ్య గారు. అదిగో, అబ్బాయి వచ్చేసాడు. పెట్టు. మా నాయనే లిస్ట్ లో రాసినవన్నీ తెచ్చినట్టున్నావు. అడగండి, ఒక్కొక్క దాని రేటు చెప్పేస్తాను. కందిపప్పు ఎంతయ్యా? కిలో 30. అంతా ఓకే. మరి ఎండు మిరపకాయలు ఎంత అడగరే? 14కో 15కో ఇచ్చుంటారు. 2 కిలోలు ₹1.10 పడింది. మరి చింతపండు ఎంత అడగరే? ఎంత? కిలో 20 పైసలు చొప్పున పడిందండి. నీయగా ఇచ్చిన బంగారం గాను. అంతే నాయనా, అంతే. అందుకే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందని పెద్దలు ఊరికే అన్నారా? ఏమైనా పెళ్ళైతే నీ పెళ్ళడం సుఖపడుతుంది బాబు. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. మాకు కూడా చవగ్గా ఎవరైనా తెచ్చి పెడితే బాగుంటుంది. ఎవరో ఎందుకండి, ఈయనే తెచ్చి పెడతారు. చెప్పండి ఏమేం కావాలో. ఏమండి? చెప్పండి. 4 కిలోలు కందిపప్పు, 10 కిలోలు కుంకుడుకాయలు తెచ్చి పెట్టండి. మీకు 2 కిలోలు చింతపండు, 10 కిలోలు పంచదార. నీకు కూడా ఏం కావాలి అడగమ్మాయి, అబ్బాయి ఏమనుకోడు. నేనేమనుకోనండి. అడగండి. నాకేం పెద్దగా అవసరం లేదు గాని 10 కిలోలు గోధుమలు, 20 కిలోలు కందిపప్పు, 10 కిలోలు జీడిపప్పు కావాలి. ఇదిగోండి లిస్టు. ఓకే. ఏమై మూర్తి, ఆసనాలు వేయటం మానేసి ఆడవాళ్ళతో కబులు చెప్తున్నావా? పద శవాసనం వేద్దు గాని. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు వేస్తున్నారు నాన్న. శవాసనం కన్నా పెద్ద ఆసనమా? అంటే భూతాసనం, పిశాచాసనమునా? అదేం కాదు, కాకాసనం అని. కాకాసనమా? ఈ పేరెప్పుడు వినలేదే.
ఆసనం ఏదైనా నీకోసం ఆ? ఆసనం ఏదైనా మీకోసం మ్మ్. మీ ఆశీస్సుల అక్షింతల కోసం. శబాష్ శబాష్, నీకు ఆశుగా వస్తుంది ఈ కవిత్వం. సరస్వతీదేవిని నాలిక మీదే కాపురం చేస్తుంది, అందుకే నువ్వంటే నాకు లైకింగ్. ప్రొసీడ్ ప్రొసీడ్. కవిత నా హృదయం, కవితే నా స్పందనం, కవితే నా సర్వస్వం, కవిత సమక్షం లోకం ఓ నందనవనం. అవునరా, ఈ చెయ్యిలా ఎత్తలేవా? లేను ఈ కాలిలా ఎత్తలేవా? లేను. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందిరే. పోని 20 మైళ్ళు, రాని 20 మైళ్ళు వింటేనే నాకు చెమటలు పడుతున్నాయి. ఎలా పరిగెత్తావురా? నిన్ను అమ్మో, కాలు 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 అమ్మా. కవితను పెళ్లి చేసుకోవడం నా జీవిత జయరా. అమ్మో, చెయ్యి 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 అమ్మా అమ్మా. అవును గాని నీ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయిరా? డాక్టర్ లైన్ లో పెట్టేశాను. ఇక మిగిలింది అక్కయ్య గారి. ఆవిడ కూడా లైన్ లో పెట్టేస్తే మా పెళ్లి అయిపోయినట్టే. అమ్మో మేడం 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 మేడం. ఎవరు? ఎవరండి? అరే ఎవరండి బాబు? ఏమండి, మీకు 4 స్తంభాలు ఆట ఆడడానికి మనిషి కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళండి. నేనే దొరికానా? ఏమిటి అల్లుడు ఆ చిరాకు? ఎవరొచ్చారు? ఎవరో అమ్మాయి నన్ను చూసి గోడ చాటం దాక్కుంది. ఎవరు అంటే మాట్లాడదు, మోహం చూపించదు. నిన్ను చూసి గోడ చాటం దాక్కుందే? ఆ, ఇలా మగవాళ్ళని చూసి గోడల చాటున, స్తంభాల చాటున, తలుపుల చాటున దాక్కునే అలవాటు ఒక్క మా ప్రేమలకే ఉంది. ప్రమీల ఎదురొచ్చిందా? ఆ, ప్రమీల వదిన. ప్రేమీలంటే మా దూర బంధువు, వరుస కోళ్ళు అవుతుంది. మగవాడు పగవాడనే మగద్వేషంతో ఇప్పటిదాకా కూడా పెళ్లి చేసుకోకుండా ముదిరిపోయింది. రావుదునా? అమ్మో, అయ్యో రావుదునా? మీరే మా వారు. నమస్తే. రావున్నావా రావయ్యా? ఆ అక్షరాన్ని అలా ఒత్తక్కర్లేదండి. అదంతేలే, అది మానిపించడం నీ వల్ల కాదు. నువ్వు లోపలికి ప్రభా. రా కూర్చో. ఏమిటలా చెమటలు కక్కుతున్నావు? మీ ఊరి నుంచి నడిచొచ్చావా? ఊరు నుంచి కాదు, బస్ స్టాండ్ నుంచి. ఏ ఆటోలోనూ రిక్షాలోనూ రావచ్చు కదా? రావచ్చు, కానీ అన్ని మృగ రిక్షాలు, మృగ ఆటోలు. ఏమండి, ఆటోలోను రిక్షాల్లోనూ కూడా మొగ ఆడ ఉంటాయండి? అవి మృగకు రావు, కానీ నడిపే వాళ్ళు మృగ కదా. వీళ్ళు చూడలేదు కదా మా అబ్బాయి. వృద్ధు మృగ పిల్లల్ని నేను ఎత్తుక్రోను. ఎత్తుకోపోతే పోయారు, అనవసరమైన ఒత్తులు ఒత్తకండి. ఎత్తుకుంటే ఏ? మృగ వ్రాసన అంటే నాకు పడదు. తెలుగు భాషా ప్రవీణ పరీక్ష రాయడానికి బయటకు వచ్చానే కానీ లేకపోతే అసలు బయటికే రాను, తెలుసా? నువ్వు తెలుగు పరీక్ష రాస్తే ఆ పేపర్లు దిద్దే మేస్టారు తెలుగు మరచిపోతాడు. ప్రోం రావయ్యా. ఆ పెళ్లి కొత్త కుయ్యకు. తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు స్నానం చేద్దుగాని రా. అల్లుడు, నీ వారఫలాలు నిజం అవుతాయని అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచి కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే. రాధవ కలికాలం. ఇక్కడ ఆపో. దేశం తగలబడదు. రూపాయి కాగితాలు చిత్తు కాగితాలు అయిపోయాయి, బజార్లో సరుకు బంగారం అయిపోయింది. ఏమిటక్కయ్య తిట్టుకుంటున్నావు? చూడు బాబు, 25 రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తే 4 కూరగాయలు కూడా రాలేదు. రిక్షా వాడికి 2 రూపాయలు ఇంటికి వచ్చి ఇవ్వాల్సి వచ్చింది. ఓహో. కవిత, ఎందుకక్కయ్య వస్తున్నానమ్మా. 2 రూపాయల కోసం చదువుకునే పిల్లలు పిలవడం? నేను ఇస్తాగా. నువ్వెందుకులే బాబు. అబ్బే పర్లేదక్కయ్య, నేను ఇస్తాను. నువ్వెందుకులే బాబు. అయ్యో పడిపోయావా బాబు? అబ్బే లేదు, ఊరికే పడిపోయినట్టుగా యాక్ట్ చేశా. ఏమిటమ్మా పిలిచావు? ఏం లేదమ్మా, రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని పిలిచా. బాబు ఇచ్చేసాడులే, నువ్వు వెళ్ళవయ్యా. ఇటువకే నేను పట్టుకొస్తాను. పదవే. కవిత, కొంచెం మంచిది అమ్మా. అక్కయ్య గారు, ఆ? వంకాయలు నవనవలు ఆడిపోతున్నాయి. ఎలా ఇచ్చాడేమిటి? గోపు పగిలిపోయేలా ఇచ్చాడు. ఏమిటక్కయ్య కుట్టాడా? వాడి మొహం కిలో 6 రూపాయలయ్యా. 6 రూపాయలా? ఎందుకు? నేనైతే రూపాయికి 4 కిలోలు తెచ్చామండి. ఆ? అవునక్కయ్య, ఈ ఆనపకాయలు ఎలా ఇచ్చాడేమిటి? 2, 4 రూపాయలయ్యా. రూపాయికి 4 తీసుకురావచ్చు. నిజమే? ఆ? చాలేవయ్యా విచిత్రం మాటలు నువ్వును. ఆ? అంటే ఆయన మాటలు నువ్వు నమ్మట్లేదన్నమాట. ఇంట్లో ఏమేం కావాలో లిస్ట్ రాసి పెట్టు, ఆయన తెచ్చి పెడతారు కదండి. మరే ఉమ్. అక్కయ్య, నువ్వు లిస్ట్ రాసు, తీసుకొస్తానో లేదు చూద్దు కానీ. అబ్బా. కృష్ణమూర్తి, ఏం చేస్తున్నావా? ఆసనాలు వేస్తున్నాను సార్. కంటిన్యూ కంటిన్యూ.
రోగం ఒకటే అయినా అందరికీ ఒకటే మంది ఇస్తే చస్తారు సార్. ఒరే కిట్టాయ్, ఎవరతను? శారదా సిమెంట్స్ జనరల్ మేనేజర్ నిన్ను పట్టుకుని కిట్టాయ్ అంటాడు. ఇలాంటివి నాకు నచ్చవు. అరే కిట్టాయ్. వైద్యం ఎన్నాళ్ళైందా నేను చూసి? ఎన్నాళ్ళేమిట్రా, ఎన్నో ఏళ్ళయింది. అవును, చేసి టై కట్టావు అద్దెవే. ఇడియట్, బుద్ధి పోనిస్తున్నావు కదా. ఇప్పుడు మనం పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్. అవును, నీ ప్రాక్టీస్ ఎలా ఉందిరా? మన ప్రాక్టీస్ కి ఏమిట్రా, 3 మెడికల్ సర్టిఫికెట్లు 6 ఫిట్నెస్ సర్టిఫికెట్లా ఉంది. అంటే అంటే ఏముందిరే, ఎవడో ఎంప్లాయ్ వస్తాడు, మెడికల్ సర్టిఫికేట్ కావాలంటాడు. వాడికి కావాల్సింది లీవు, మనకు కావాల్సింది ఫీజు. ఒక్క శారదా సిమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన డబ్బులతోనే ఆ స్కూటర్ కొన్నాను. కోటర్ కొన్నావా? అన్యాయం, దుర్మార్గం. ఏడ్చినట్టుంది. వాళ్ళ ప్రొపరేటర్ గారిదే మెడికల్ సర్టిఫికేట్ లేదే లీవ్ ఇవ్వడట. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అన్నట్టు పరిచయం చేయడం మర్చిపోయాను కదా. నేను చదువుకునే రోజుల్లో వీడు నా రూమ్మేట్ కంటిమేట్. నాకు అనవసరం. వీరు మా మామగారు. అంటే వీరు కూతురికి నేను మొగుడు అనమాట, నాకు వీరు మొగుడు. ఐ మీన్ ఆఫీస్ లో నాకు బాస్. నువ్వు స్కూటర్ కొన్నది వీరి డబ్బుతోనే. వీరి డబ్బా? అదేరా, శారదా సిమెంట్స్ ప్రొపరేటర్ ఆయనే. సినిమాలోగా మాయమైపోదాం చూస్తున్నావా? దొంగ సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగస్తులు ఆఫీస్ అకౌంటెంట్ చేస్తావా? మావయ్య, వాడు నా ఫ్రెండ్. అందుకే వదిలేస్తున్నావయ్యా. సరదాగా అన్నావయ్యా, నువ్వేం అనుకోక వైద్యం. అన్నట్లు ఈ పార్టీలో మీటింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో చూసొస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. పార్టీకి వచ్చి మీటింగ్ అంటే అదేమిట్రా? ఆయన మీటింగ్ అంటే ఓ, మంచి మామగారే దొరికాడ్రా. శారదా, శారదా, భార్య మంచిదైతే భర్త బ్రతుకును. కవిత్వానికి తోడు పాట ఒకట. పాటల తర్వాత పాడుకోవచ్చు, కానీ త్వరగా డ్రెస్ చేసుకోండి, ఆఫీస్ టైం అవుతుంది. సెలెక్ట్ చేసి బెడ్ మీద పెట్టాను, త్వరగా రెడీ అవ్వండి. ఓకే. నవ్వకు శారదా. అలాంటి వాడిని తిట్టదంటే విన్నావా? ఇప్పుడు చూడు, ఎవడో డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు. అదే కాదండి, ఈ డ్రెస్ మీకోసం ప్రత్యేకంగా నేనే కుట్టించాను. మామగారు ఏమన్నా కొత్తగా సర్కస్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారా? కాదండి, ఈ డ్రెస్ లో మీరు బాగుంటారని నేనే ముచ్చటపడి కుట్టించాను. ముచ్చట పడితే పడ్డావు, కానీ ఇక నుంచి ముచ్చట పడ్డం మానే. ఆగండి, ఈ డ్రెస్ తోనే మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమిటి, ఈ డ్రెస్ తో ఆఫీస్ కా? ఆఫీస్కే. శారదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? పిచ్చి శారదా, నిన్నటి దాకా బాగానే ఉన్నావు. ఇవాళ నీకేదో అయ్యింది. షర్టు మీద చిన్న మరక పడితే నేను భరించలేదు దానివి ఇలా మాట్లాడుతున్నావంటే తప్పకుండా ఇదేదో జబ్బే అయి ఉంటుంది. జబ్బు లేదు, గిబ్బు లేదు, కావాలని కుట్టించాను. పదండి. శారదా, 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 ఇలా ఆఫీస్కి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఏ వెళ్తే మన ఆఫీసు మన ఇష్టం. తలవంచండి. ఇప్పుడు వచ్చి నవమన్మధుల్లా ఉన్నారు. శారదా, రోడ్ లూడ్చే వాడికన్నా అన్యాయంగా తయారు చేసి రొమాంటిక్ హీరోలా ఉన్నాను సర్టిఫికేట్ ఇవ్వడం మరీ అన్యాయం. కాపురం 4 కాలాల పాటు సవ్యంగా ఉండాలంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్ తో నేను ఆఫీస్కి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అంతేనన్నమాట, నా మాటకు విలువ. అది కాదు శారదా, ఈ డ్రెస్ తో ఆఫీస్కి. పెళ్ళం మీద ప్రేమ కవిత్వం చెప్తే చాలదండి. నిజమైన ప్రేమ ఉంటే చెప్పిన మాట వినాలి. శారదా, బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేను. సర్లే, ఇలాగే వెళ్తాను, ఇలాగే వెళ్తాను. నా మంచి శ్రీవారు. అదే, సాయంత్రం త్వరగా వచ్చేయండి. జనాలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపకుండా ఉంటే తప్పకుండా వస్తాను. నువ్వు చెప్పినట్టే ఆయన పిచ్చి డ్రెస్ వేసి పంపించాడు, చూసావు వదినా? అదే చూశాను. ప్రస్తుతం చేసావు. అదేం మాట్లాడునా? ఇప్పుడు నేను ఏమన్నాను? ఏదో ఒకట్లే. ఇక నుంచి ప్రతిరోజు అలాగే పంపించు. సరే రా, టిఫిన్ చేద్దాం. అప్పారావు, గుడ్ మార్నింగ్ సార్. అదేంటి సార్ దూరం నిలబడు. వెళ్ళి గొడవట్రా. వర్షం పట్టలేదు కదా సార్, గొడుగుందుకు సార్? ఆ మాత్రం మాకు తెలుసు సార్. నోరు ముసుకెళ్ళి గొడవట్రా. తీసుకొస్తా సార్. యూస్లెస్ ఫెలో. సార్ గొడుగు అర్జున్ కళ్ళు మూసుకో. గొడుగు ఓపెన్ చేసి పట్టుకో.
సార్ మీకోసం బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు. అలాగా లోపలికి రమ్మను. హలో, గ్లాడ్ టు సీ యూ. మీకోసం ఎదురు చూస్తున్నాను. కంగ్రాచులేషన్స్, మీ లోన్ సెటిల్ అయింది. Thank you. రొటీన్ గా ఆఫీస్ చూసి వెళ్దామని వచ్చాను. అలాగా దానికి పదండి. రండి, ఇదే మా ఆఫీస్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, సింపుల్. రండి, మా జనరల్ మేనేజర్ పరిచయం చేస్తాను. ష్యూర్. అల్లుడు, 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 కూర్చోండి. జనరల్ మేనేజర్ ఎవరో కాదు, మా అల్లుడే. వెరీ గుడ్. లోన్ శాంక్షన్ అయిందని వినగానే పడిపోతాను. పడిపోవడం ఏంటండి, పోవడం అటు మూర్చరోగం. మాట వరకు అన్నానండి, మీరే చూస్తారుగా. మనిషి హుందాగా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఉంటాడు, మిమ్మల్ని చూస్తే తెలియటల్లా. అల్లుడు, తొందరగా రావయ్యా. రాక తప్పదంటారా? రా, మనకి లోన్ శాంక్షన్ అయింది. అయితే కాసుకోండి, స్టడీగా ఉండండి. ఆ, అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రెడీ చేశారా? అవన్నీ రిలీజ్ చేశాను. సాయంత్రానికి మీకు అందజేస్తాను. సరే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం అండి. చెవడి, చెవడి, ఏమైంది? పడిపోయాడు. నీ వేషం చూసి నేనే ఎదిరిపోయాను. అయినా ఈ వేషం ఏమిటా బుడబుక్కలాగా? దీని వెనక బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది మామగారు. ఫిలాసఫీలు జాగ్రఫీలు తర్వాత, ముందు ఈ సంగతి చూడాలి. కొంప తీసిపోయాడేమో. బతిగా ఉన్నానా? ప్రస్తుతానికి బతికే ఉన్నారు. ఎవరైతేను? మా అల్లుడు, ఈయన బ్యాంక్ మేనేజరు. గ్లాడ్ టు మీట్ యు. నో హ్యాపీ. నిజం చెప్పండి, మీది సిమెంట్ ఫ్యాక్టరీయా, బూడిద ఫ్యాక్టరీయా? ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? మీ వేషం వాళ్ళకు చూస్తుంటేనే తెలుస్తోందయ్యా మీ కంపెనీ పరిస్థితి ఏమిటో. ఇంకా నేను లోన్ ఇవ్వలేదు, లేకపోతే మునిగిపోయేవాడిని. వస్తా. అయితే మావయ్య లోన్ ఇవ్వరా? ఈ తిక్కుమాల వేషం మన కొంప ముంచింది. ఇప్పుడు ఆ మేనేజర్ని దారిలో పెట్టాలంటే అర్జెంట్ గా అతనితో మీటింగ్ పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడి నుంచి దరిద్ర కొట్ట వేషాలు మారి. ఆ విషయం మీ అమ్మాయితో చెప్పండి. అమ్మో, నేను చెప్పానంటే నాకు కూడా ఇలాంటి వేషాలు తగిలిస్తుంది. నా వల్ల కాదు, నువ్వే చెప్పుకో. ఏమైంది? నీకు తెలియదు ఊరుకోరా. సై, నిన్ను మీ మావయ్య కాదు కదా, ఆ దేవుడు కూడా రక్షించలేడు. నీ నాలుగు కత్తిరించి మారేస్తాను. ఇంకో వైద్యం, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఇంట్లో పోట్లాడుకోవాలి కానీ ఇలా అలగా జనాన్ని వెంటేసుకుని పెళ్ళాన్ని కొట్టడానికి బయలుదేరుతావా? అలాగా జనమా ఏడ్చినట్టుంది. ఆయన ఎవరనుకున్నారు? మా వార్డు కౌన్సిలర్. ఈయన బ్యాంక్ ఆఫీసర్, ఈయన గెజిటెడ్ ఆఫీసర్. వీళ్ళ పెళ్ళాలని రెచ్చగొట్టి వీళ్ళని రోడ్డు పాలు చేసింది. దీన్ని క్షమించడానికి వెళ్ళేది. నాలుగు బయట పెట్టి కలిసి నా ప్రాక్టీస్ మానేసి వాళ్ళ తగులు తీర్చడంతో నేను పేషెంట్ అయ్యేటట్టున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి క్షమించండి. రామయ్య, నువ్వేనా చెప్పు. ముందు నువ్వు వతకం మాని. ఆంజనేయులు, ఈ ఒక్కసారికి క్షమించాయి. మీరు చెబుతున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఆగండి ఆగండి. ఈ ప్రమేయం లాంటి వాళ్ళు మీ ఎదురింట్లో ఉండొచ్చు, మీ పక్కింట్లో ఉండొచ్చు, మీ పై ఇంట్లో ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. పాల మనిషి రూపంలో రావచ్చు, కాయగూరల మనిషి రూపంలో రావచ్చు. వాళ్ళ మాటలు విని మీ భామలు విలాపం ప్రారంభిస్తే అప్పుడు మీ విలాసం ప్లాట్ఫామ్ అవుతుంది. కనుక వాళ్ళను కంట కనిపెట్టుండడం మంచిది. అల్లుడు, ఈ శుభ సందర్భంలో మనం అందరం కలిసి మీటింగ్ పెట్టుకోవాలి. సూర్యాస్తమయం అయ్యే వరకు మీరు ప్లే గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇంకేం, కాళ్ళు వంకరగా పెట్టు, నిటారుగా పెట్టు, నిటారుగా. పెద్ద మెదడు భూమికి తగులుతుందా? తగట్లేదు సార్, భూమిలోకి వెళ్ళిపోతుంది. గుడ్. చిన్న మెదడు ఆకాశం చేసి చూస్తుందా? ఏమో తెలియట్లేదు. తెలియట్లేదు. రెండు తగిలిస్తే సరే, తగిలిస్తే నీ కాళ్ళు విరగొట్టేస్తా. కొట్టండి, మీరు ఎన్నైనా కొట్టండి, కానీ నేను అనుకున్నది మాత్రం సాధించి తీరుతాను. అంగుళం తేడా రావడానికి వీలేదు. నిటారుగా పెట్టు, నిటారుగా. ఏమిటి అబ్బాయిని కొట్టి చంపేస్తారా? అన్నీ నాన్న. నాది డిసిప్లిన్ అంటే డిసిప్లినే. నీ రికమెండేషన్ ఏమిటి మధ్యలో? వెళ్ళావు వంటగదిలో కూర్చుని కూర్మాసనం వేయి. గో. అమ్మాయి, నువ్వు ఈసారి మత్స్యాసనం వేసుకో. వెళ్ళావు.
షార్ట్ ఎక్సర్సైజ్. 2 3. ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? డిస్టర్బ్ అయింది నేను కాదండి, మీ తుమ్మే తుఫాన్ లాగా నన్ను డిస్టర్బ్ చేసింది. దయచేసి నేను ఎక్సర్సైజ్ చేసేప్పుడు మాత్రం మీరు ముక్కు కూడా వేయొద్దు ప్లీజ్. సారీ. పొజిషన్. కమాన్ బాయ్, కమాన్. శీర్షాసన అగైన్. ఇక నా వల్ల కాదు. లాస్ట్ వీక్ 500 పెట్టావు, మొన్న 400 అడుక్కుంటే ఇచ్చాను, ఇప్పుడు 600 సర్దమంటే నేను ఎక్కడ చావను? నువ్వేదో దానం చేసినట్టు ఫీల్ అయిపోతావేట్రా? అప్పేగా ఇస్తావులే. అసలు ఇంత డబ్బు నువ్వేం చేస్తున్నారా? చిల్లర కొట్లో జమ కడతాను రా, సరేనా? ఏడ్చినట్టుంది, నా దగ్గర డబ్బు లేవు. ఒరే, ఇవాళ సరుకులు తీసుకెళ్ళకపోతే అక్కయ్య గారి దృష్టిలో చవటనైపోతాను రా. అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకో, అంతకంటే నేనేం చేయలేను. రాయ్, నేను ఎత్తిన 5 పైసలు పెట్టి ఎవరన్నా తీసుకోమంటే ఎదురు 10 పైసలు ఇచ్చి వద్దు పొమ్మంటారు. అయినా తాకట్టు పెట్టుకోవడానికి నువ్వేమన్నా బంగారం. అమ్మా, రిచ్ డ్రెస్ నువ్వు వ్రయించావా త్రల్లి? చిచి, ఈ ఒత్తు భాష నాకు వచ్చేస్తుందేమిటి? కర్మ. నీలాంటి ఆడది ఇంటికి ఒక్కతుంటే మగవాళ్ళందరూ టోటల్గా సన్యాసులు కలిసిపోవాల్సిందే. వస్తున్నా. సరదా, ఎలా ఉంది డ్రెస్? ఇదేమిటండి గోను సంచి? బ్రీఫ్ కేస్ అది? అది ఉంది, కానీ ఈ డ్రెస్ కి మ్యాచింగ్ గా బాగుంటుందని ఇదే పట్టుకొచ్చాను. సంతోషించాను, ఇవ్వండి. ఏమండి, ఈ డ్రెస్ ఎలా ఉంది? బ్రెస్ట్ గా ఉంది. ఆ ఒక్క అక్షరం వత్తకుండా ఉంటారా దయచేసి? ఏ బ్రెస్ట్ గానే ఉందిగా. అబ్బో, ఏమిటండి? ఏమిటి? ఏమీ లేదు. ఆ బ్రీఫ్ కేస్ ఇవ్వు. వస్తా. మంచిది. అలా ఉండాలి భర్త అంటే. ఫైల్ సార్. వెరీ గుడ్, పంపించు. అలాగే సార్. లావణ్య, వెరీ గుడ్ నేమ్. వెరీ బ్యూటిఫుల్. నమస్కారం సార్. లావణ్య అంటే మీరేనా? అవును సార్. దయచేయండి. నెంబర్ 2, అప్పల్ నరసమ్మ. లావణ్య అంటే అందమైన పేరు, మనిషి బాగలేదు. అప్పల్ నరసమ్మ అంటే డెఫినెట్ గా మనిషి బాగుండాలి. నమస్కారం అండి. మీ పేరు? అప్పలరసం అండి. అబ్బో, మీ వయసు? 22 అండి. అలా కనిపించడం లేదే. మరేనండి, 16, 18 అంటే నమ్ముతారు గాని బొత్తిగా 22 అంటే అందరూ మీలానే ఆశ్చర్యపోతున్నారండి. నేను మాత్రం ఆశ్చర్యపోవడం లేదు అమ్మమ్మ. అమ్మమ్మ, అదో రకమైన పద ప్రయోగం. దయచేసి తల్లి. చలపతి సార్. ఏమిటయ్యా, అమ్మాయిలు పంపమంటే అమ్మమ్మలు పంపిస్తున్నావు? ఏర్పాటే బాగుంటుందని చెప్పారండి. చెప్పారా? ఎవరు చెప్పారు? నేనే. నువ్వెప్పుడొచ్చావు శారదా? నేను రాకపోతేనే బాగుండేది కదా. అని కాదు. ఇంకేం మాట్లాడకండి. మీకు అంతగా స్టెనో అవసరం అయితే ఏ మగవాడినా పెట్టుకోండి. మన ఆఫీస్ లో ఆడవాళ్ళకి చోటు లేదు, ఇక ముందు ఉండదు. అంతే. పిలిచాను, వినిపించలేదా? క్షమించాలి, దేవి పూజలో ఉన్నాను. ఓహో, నీకు పూజలు పునస్కారాలు కూడా ఉన్నాయా? మరేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. మంది ఊరన్నావు? మందా అండి? బందరండి. అమ్మా నాన్న మనకెవరూ లేరండి, ఏకాకినండి. ఇంతకీ ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారండి? కూర్చో, చెప్తాను. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోవయ్యా. ఏం లేదయ్యా, మా అమ్మాయి కవితని నీకిచ్చి పెళ్లి చేద్దాం. అదేమిటయ్యా అలా పడిపోయావు? అదే ఏం లేదండి. పెళ్లి ఇష్టం లేదా? కొంచెం ఆనందం ఎక్కువై పడిపోయానండి. మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి కట్న కానుకలు? కవితను మించిన కట్నం మీరు నాకేమి ఇవ్వలేరండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. అయితే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలాగే అలాగే. వస్తాను. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటిలా? ఇదిగో, నువ్వు ఇలా తుమ్మితే పడిపోకుండా శీర్షాసనం వేయి. ఇంకో రోజును వస్తా. ఆ డాక్టర్ గారు ఏమన్నా మర్కటాసనం ప్రాక్టీస్ చేయమన్నాడా? కాదురా వైద్యం, ఇంతకాలం కవిత కోసం చేస్తున్న తపస్సు ఫలించిందిరా. వచ్చి వాళ్ళ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేస్తారన్నారు. వాళ్ళ అమ్మాయి నీకు ఇస్తానంటే నువ్వు నా మీద ఎక్కడ పెట్టరా? ఆనందం తట్టుకోలేక ఆయన మీద ఎక్కితే ఏదో పతాసనం కనిపెట్టామని సంతోషించేవారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారి కంటే ముందు నేనే వెళ్ళి కవితతో చెప్పొస్తాను. వస్తాను. రామయ్య, పాపం ఇతన్ని కూడా
కుక్కరిచినేమో. ఎందుకు అలా అరుస్తావు? నీకు పిచ్చి కుక్క వచ్చిందా? కాదురా, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, బయట పద. ఒరే వైద్యం, మా ఆవిడ బాత్రూమ్ లోకి వెళ్ళింది. ఏడ్చినట్టుంది. ఇవి తీసుకెళ్లి రూమ్ ముందు పడే. ఓకే. నాన్న త్వరగా స్నానం చేసిరండి, ఈలోగా టిఫిన్ రెడీ అలాగే. చేస్తాను. అరే బాబోయ్, మా ఆవిడ గొంతు మారిపోయిందిరా. ఏడ్చినట్టుంది. అది మీ మామగారి గొంతు. ఆ, మరి ఇప్పుడు ఎలా? మన పథకం ప్రకారం ఎవరికో ఒకరికి నడ్డిరగాలి. బాత్రూమ్ ముందు ఎవరు అరటిపడి తొక్కేశారా బాబు? నేను మాత్రం కాదు మావయ్య. నువ్వు ఎవరున్నారయ్యా? డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు. బాగా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉండదయ్యా? ఏమయ్యా వైద్యం, కేసులు లేవని నువ్వు కానీ వేసావా? ఏడ్చినట్టుంది. రాత్రి మీ దిగ్మైకం వదలక జారిపడి ఉంటుంది. రండి. అలా మంచం మీద పడుకోబెట్టండి నెమ్మదిగా. వేగిందేమో చూడండి. అమ్మా అమ్మా అమ్మో, ఎలాగుంది? ఏడ్చినట్టుంది. నీ మొహం సంగతి కదా అమ్మాయి అడిగింది, నా కాలు సంగతి. అమ్మో, ఇక్కడ నరం బాగా నలిగినట్టుంది. మీరు కనీసం 3 రోజులు భోజనం మానేసి రెస్ట్ తీసుకోవటం మంచిది. అదే నాకేం కాలేదు, అసలు నాకు నొప్పే లేదు. అదే దాని ప్రత్యేకత. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ కాలు మోకాల దాకా తీసేయాల్సి వస్తుంది. అంత మాట అనకండి. ఈ రకం జబ్బులు ఇండియా కొత్త గాని లండన్ లో మామూలే. దీన్ని లాటిన్ లో వెనక్ ఫటక్ అంటారు. అదేం పేరయ్యా నీ క్రాఫ్ లాగా? పేరేదైనా మీరు 3 రోజులు మంచం దిగకూడదు. 3 రోజులా? నా వల్ల కాదు. అయితే తొడల దాకా తీసేయాల్సి వస్తుంది. తీసేసినా సరే నా వల్ల కాదు. కాదంటే ఎలా నాన్న? చూడమ్మా, ఈ 3 రోజులు నువ్వు కూడా మీ నాన్నగారి మంచం దగ్గరే ఉండాల్సి వస్తుంది. దెబ్బ తగిలింది నాకు, అమ్మాయి కాదు. ఏడ్చినట్టుంది. ఈ 3 రోజులు అమృతాంజనం ఆపకుండా మర్దనా చెయ్యాలి. ఏమిటి 3 రోజులు ఆపకుండానా? సగం ఊడొస్తుంది ఏమనయ్యా? లేకపోతే కాలే ఊడొస్తుంది. అమ్మో, ఏమండి, ఇప్పుడు నేను వెళ్ళలేను. టింకుని కాస్త స్కూల్ దగ్గర దింపొస్తారా? అదే ఏం లేదు, టింకు స్కూల్ దగ్గర దింపాలి కదా.